సో ఇండి సియా ప్రోస్పెరా దగ్గరికి అయితే నేను వచ్చేసాను. ఇక్కడైతే అండి చాలా విశాలంగా పీస్ఫుల్ గా ఉన్నటువంటి ఫ్లాట్స్ అయితే మనకి రెడీగా ఆక్యుపైడ్ ఉన్నాయన్నమాట. ఫ్లాట్స్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ 3 BHK అండ్ 4 BHK మాత్రమే అవైలబుల్ ఉన్నాయన్నమాట. జస్ట్ 2 to 3 months లోనే మనం ఆక్యుపై కూడా చేయొచ్చు. అండ్ 3 BHK వచ్చేసి 2400 SFT లో ఉన్నాయి అండ్ 4 BHK వచ్చేసేటప్పటికి 3400 SFT లో ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ 3.5 acres లో అయితే అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ 17 ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ 340 అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. మనం ఎక్కడైనా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఫ్లాట్స్ 3.5 acres లోని మోర్ దెన్ 1000+ ఫ్లాట్స్ చేస్తారు. అంత కంజెస్టెడ్ గా ఉంటుంది. దానికి లగ్జరీ ప్రీమియం అని అంటూ ఉంటారు. బట్ మన ఇండిస్ వాళ్ళు మాత్రం ప్రీమియం లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్ కదా. సో అందుకని జస్ట్ 3.5 acres లోని ఆల్మోస్ట్ 17 ఫ్లోర్స్ లో 340 అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మనం ప్రతిదీ ఏం కోరుకుంటాం, 3 BHK 4 BHK ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ లోనే అవైలబుల్ ఉన్నాయి కదా. సో ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటి, లొకేషన్ మనకి చాలా నియర్ బై లో ప్రతి ట్రాన్స్పోర్ట్ కి అవైలబిలిటీ ఉండాలి, మెట్రో అవైలబిలిటీ ఉండాలి, PVRs అవైలబుల్ ఉండాలి. మనం ఎప్పుడైనా హ్యాపీగా ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ వీకెండ్స్లో జస్ట్ పార్టీస్కి వెళ్ళాలి అంటే రెస్టారెంట్స్, పబ్స్, ఫిలిం హాల్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండాలి. సో అన్నిటికన్నా ముఖ్యంగా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి కానీ లేదంటే పిల్లలకి కానీ ఎడ్యుకేషన్ పర్పస్ కాలేజెస్ అండ్ స్కూల్స్, ప్రీ స్కూల్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండాలి. సో ఇవన్నీ కూడా మన మియాపూర్కి ఈ ఫ్లాట్స్ ఎక్కడుంది, జస్ట్ 300 meters డిస్టెన్స్లోనే ఆల్మోస్ట్ మన మెయిన్ రోడ్కి పక్కనే ఉన్నాయి ఇండిస్ ఫ్లాట్స్. అండ్ ఇక్కడ క్లబ్ హౌస్ అండ్ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ అన్నిటికన్నా మనకి కావాల్సినటువంటి ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫంక్షన్స్ అయ్యేటప్పుడు బ్యాంకెట్ హాల్స్ కూడా మనకి ఈ ఇండిస్ వాళ్ళ దాంట్లో చాలా ప్రాపర్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఇండోర్ బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ కోర్ట్ కానీ అండ్ అలానే పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కానీ వాకింగ్ ట్రాక్స్ కానీ అండ్ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియాస్ కానీ చాలా ప్రాపర్ అండ్ క్లియర్గా ఉన్నాయి. చూసారు కదా, నేనైతే హౌస్ లోపలికి ఎంటర్ అయ్యాను. సో ఫ్లాట్ అయితే చాలా బాగుంది. అన్నిటికన్నా ముఖ్యంగా 2 లివింగ్ ఏరియాస్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఎంట్రన్స్ లో మనకి చాలా స్పేషియస్ గా లివింగ్ ఏరియా అయితే ఉంది అండ్ మనం డైనింగ్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. కిచెన్ కి మనం వెళ్ళడానికి అండ్ డైనింగ్ ఏరియాకి కూడా మంచిగా 2 types వే అయితే ఉందన్నమాట. సో మరి వీటన్నిటి గురించి లగ్జరీ అపార్ట్మెంట్స్ మరి క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఈ రోజు నాతో పాటు మరి ప్రకాష్ సార్ ఉన్నారు. సో సార్ తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. నమస్తే. నమస్తే సార్. నిజంగా లగ్జరీ ఫ్లాట్స్ అనగానే లేదు అంటే లగ్జరీ విల్లాస్ అన్నా లగ్జరీ ఫ్లాట్స్ అన్నా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే ఇంత హెవీగా ఉంటుంది కదా అని మనం చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తూ ఉంటాం. బట్ అక్కడికి వెళ్తే పేరుకి లగ్జరీ ఉంటుంది, ఫ్లాట్స్ మాత్రం చాలా చిన్నగా, చాలా కంజెస్టెడ్గా, వెంటిలేషన్ లేకుండా, పొల్యూషన్తోని చాలా ఇరుకుగా పక్కనే ఫ్లాట్స్తో ఉంటూ ఉంటుంది. బట్ మీ ప్రాజెక్ట్ మాత్రం సార్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. లగ్జరీ అంటే ఈరోజు హైదరాబాద్ లాంటి చోట నాకు తెలిసి దాని డెఫినేషన్ ఫస్ట్ లొకేషన్. మరి చాలా లగ్జూరియస్గా ఎక్కడో సిటీకి 30-40 కిలోమీటర్లు అవతల కట్టారు, ట్రావెల్కి రోజుకి 2 గంటలు పడుతుందంటే ఆ లగ్జరీ ఉన్నా కానీ దానివల్ల సుఖం ఉండదు. ఓకే, సో లొకేషన్, దెన్ ఎన్ని ఉన్నాయి అపార్ట్మెంట్స్, మనం వేల కొద్ది అపార్ట్మెంట్స్ ఒక దగ్గర కట్టేసి లాట్ ఆఫ్ పీపుల్, దెన్ పార్కింగ్ ఇష్యూస్, క్రౌడ్, దెన్ ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ ఇష్యూస్, దాంతో కూడా లగ్జరీ మీనింగ్ పోతుందన్నమాట. సో లొకేషన్, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఉండాలి. అంటే ఇక్కడ మన ప్రాజెక్టులు 3.5 acres ఓన్లీ 340 అపార్ట్మెంట్స్ కట్టాము. అది కూడా 17 floors. 17 floors-లోనే కట్టామన్నమాట. వేరే ప్రాజెక్ట్స్ చుట్టుపక్కల మనం చూస్తే 40 floors, 50 floors, 1 acre-లో 200, 250, 300 అపార్ట్మెంట్స్ కట్టినవి కూడా ఉన్నాయి. మనం వీ జస్ట్ బిల్ట్ అబౌట్ 100 apartments per acre. తర్వాత లోపల చూస్తే ఇంకా లగ్జరీకి ఇంకో నిర్వచనం ఏంటంటే ఎంత స్పేషియస్గా ఉంది, వెంటిలేషన్ ఎలా ఉంది. సో లగ్జరీ అనేది క్లియర్గా కనబడుతుంది. ఇంత ఎంప్టీ హౌస్ కూడా ఇంత లావిష్గా, ఇంత లగ్జరీగా. ఇప్పుడు మనం ఇది హాల్ చూస్తున్నాం, అంత లాంగ్ హాల్, చిన్నపిల్లలు క్రికెట్ కూడా ఆడుకోవచ్చు అనమాట, అంత పెద్దగా ఉంది. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా ప్రీమియం టైల్స్, ప్రీమియం సిపి ఫిట్టింగ్స్, ఓకే, అండ్ అట్లాగే శానిటరీ వేర్, ఏ ఫిట్టింగ్స్ అయినా కానీ లోపల చేసినవన్నీ కూడా ప్రీమియం ఉడికోల్ ఐటమ్స్ మనం మెటీరియల్స్ మనం యూజ్ చేసామన్నమాట. జనరల్గా 3 BHKs అంటే చుట్టుపక్కల ఏరియాలో ఇంక్లూడింగ్ కొండాపూర్ లేకపోతే గచ్చిబౌలి ఎక్కడ చూసినా 2000 square feet అలా ఉంటుందన్నమాట. మనకు 400 square feet ఏరియా ఎక్కువగా ఉంది. సో ప్రతి రూమ్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. పోతే ఇది 2400 square feet ఉంది, ఎక్కువ కాస్ట్లీ అంటే అది కాదు. అట్ ద సేమ్ ప్రైస్ మీకు బయట ప్రాజెక్ట్స్లో 2000 square feet ఎంతకైతే వస్తుందో సుమారుగా 1.92 crores ఉంది ఈరోజు. అదే ప్రైస్లో మనకు 20% ఏరియా ఎక్స్ట్రా వస్తుంది. సూపర్. సో లగ్జరీ
కన్వీనియన్స్ ఎట్ నో ఎక్స్ట్రా కాస్ట్ అనేది మా అజెండా అనండి, లేకపోతే దట్ ఈస్ హౌ వీ హవ్ డిజైన్ ద ప్రాజెక్ట్. సూపర్. ఈ ప్రాజెక్ట్ ట్యాగ్ లైన్ కూడా ఎగ్జిక్యూటివ్ లివింగ్ అని అంటాం అనమాట. ఓకే. ఇక్కడ మేము చూసేది ఏంటంటే ఈ లొకేషన్లో మాకున్న ఇప్పుడు 150 ఆడ్ కస్టమర్స్, మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళ లైఫ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కొన్న అపార్ట్మెంట్స్. చుట్టుపక్కల ఏరియా నుంచి వచ్చిన కస్టమర్సే చాలామంది ఉన్నారు. 60-70% వాళ్ళే నిజాంపేట నుంచో, కూకట్పల్లియో, మియాపూర్ నుంచో, చిన్న 2 BHK మామూలుగా, లేకపోతే అదే ఈ చిన్న సైజ్ 3 BHK నుంచి ఉన్న వాళ్ళు మంచి అమ్యూనిటీస్ కోసం 36,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ మీరు చూసారు, మీరు ఆ మోడల్లో కూడా చూసారు. అన్ని ఫెసిలిటీస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, దెన్ ఏసీ జిమ్, దెన్ బ్యాంక్వెట్ హాల్స్ ఫర్ పార్టీస్. అంటే జనరల్గా 36,000 స్క్వేర్ ఫీట్ అనే క్లబ్ హౌస్ ఒక 1000 అపార్ట్మెంట్స్ ఉన్న దగ్గర ఉంటుంది. సో 340 ఫ్యామిలీస్ కూడా ఇది. సో దట్ ఈస్ వాట్ ఈస్ లగ్జరీ. కరోనా తర్వాత అందరికి కూడా ఎక్కువ స్పేస్లో ఉండాలనేది ఒక రిక్వైర్మెంట్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ టైం వాళ్ళు ఇంట్లోనే స్పెండ్ చేస్తున్నారు. అందరూ ఇప్పుడు ఫ్యామిలీలో 4-6 ఉంటే ఒకటేసారి ఉంటున్నారు అనమాట. సో బెటర్ స్పేస్ ఉండాలి. అండ్ కరోనా తర్వాత మన రిక్వైర్మెంట్స్ కూడా పెరిగాయి అనమాట. పిల్లలకు ఒక వర్క్ స్టేషను, లేకపోతే పెద్దవాళ్ళకు కూడా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకు కూడా ఒక వర్క్ స్టేషన్, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు అందుకనే అది దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఒక స్పేస్ డిజైన్ చేసాం అనమాట. వేర్ యూ కెన్ హ్యావ్ 1 టేబుల్ ఆర్ 2 టేబుల్స్ అండ్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి మనం వర్క్ చేసుకోవచ్చు. అలానే ఇవి ఎంత విశాలంగా ఉన్నాయో చూద్దాం. మనం హాల్ చూసాము. చాలా ఫుల్ కంప్లీట్ చాలా పెద్ద లివింగ్ ఏరియా సార్. అక్కడ డైనింగ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ లివింగ్ ఉండొచ్చు. మాస్టర్ బెడ్రూమ్కి వద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా యూ కెన్ సీ క్వైట్ స్పేషియస్. వావ్. దెన్ ఇది వాకింగ్ క్లోజెట్ ఉంది 2 వైపులా. దెన్ టాయిలెట్ కూడా మీరు చూస్తే క్లాడింగ్ కానీ, ఇక్కడ ఫిక్స్చర్స్ కానీ అన్నీ కూడా ప్రీమియం ఉన్నాయన్నమాట. సో దెన్ వీ విల్ వాక్ ఇన్ టు ద కిచెన్. కిచెన్ విషయానికి వస్తే ఫస్ట్ మీకు ఇక్కడ యూటిలిటీ వస్తుంది. జనరల్గా యూటిలిటీ బ్యాక్ సైడ్ ఎక్కడో చిన్నగా ఉంటుంది, కంజెస్టెడ్గా. ఈరోజు అగైన్ మనకు కన్వీనియంట్గా ఉండడానికి, బికాస్ డిష్ వాషర్స్ కూడా ఒక కామన్ ఫీచర్ అయినాయి. ఒక వాషింగ్ మెషిన్, డిష్ వాషర్ 2 కూడా ఇందులో పట్టేట్టుగా డిజైన్ చేసాము. సూపర్. అండ్ కన్వీనియంట్గా ఉంటుంది. మీరు లోపల కూడా ఈజీగా క్యారీ చేసుకొని రావచ్చు, బయట లేకుండా ఇది. అండ్ కిచెన్ కూడా ఇది అటు ఓపెన్ కిచెన్ కాదు, మరీ క్లోజ్ కిచెన్ కూడా కాదు. యాంపుల్ ఆఫ్ వెంటిలేషన్. ఓకే. సో 2 దారులు ఉన్నాయి ఇందుకు రావడానికి. రావచ్చు అండ్ ఇలా కూడా రావచ్చు. రైట్. బ్యూటీ ఏంటంటే చాలా వెంటిలేషన్, ఎయిర్ సర్క్యులేషన్ బెటర్గా ఉంటుంది. సో కిచెన్లో ఉండే వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఎ హ్యూజ్ బాల్కనీ. ఇది ఒక మనకు సార్ కంప్లీట్గా ఇక్కడ మంచిగా ఒక మినీ పార్టీ చేయొచ్చు. ఈవినింగ్ కూడా కూర్చోవచ్చు. రైట్ కదా. అవునండి. అండ్ పక్క 2 బెడ్రూమ్స్ కూడా చూద్దాం. అవి కూడా పెద్దవే. జనరల్గా మాస్టర్ బెడ్రూమ్ ఒకటి పెద్దగా ఉంటుంది, మిగతా బెడ్రూమ్స్ చిన్నగా ఉంటాయి. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినా, వావ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత పెద్దది ఉందా. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా హ్యూజ్గా ఉంది. మళ్ళీ వెంటిలేషన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. షూర్. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది సార్ గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇంత స్పేషియస్ ఇచ్చారేంటి సార్. గెస్ట్ బెడ్రూమ్. సో అన్నీ. సో దట్స్ ద రీజన్ వీ హ్యావ్ 2400 స్క్వేర్ ఫీట్ 3 BHK. ఉట్టిగా చెప్పడం కాదు, లగ్జరీ అని ఒక స్టేట్మెంట్ చేయడం కాదు. మీకు చెప్పినట్టుగా ఇందులో లొకేషన్ మియాపూర్ క్రాస్ రోడ్స్ పక్కన, అంటే మనం హైటెక్ సిటీకి చాలా దగ్గరగా ఉన్నాం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉన్నాం, మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉన్నాం, ORRకి దగ్గరగా ఉన్నాం, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రీటైల్ అన్నిటికీ దగ్గరగా ఉన్నాం. ఓకే. అండ్ మనకి మెట్రో కూడా చాలా దగ్గర. అండ్ మనం నరేన్ ఎస్టేట్స్లో లోపల ఉన్నాం. అంటే మరి రోడ్ మీద లేవు. అంటే ఒక 300 మీటర్స్ లోపలికి రావాలి. ఇది నరేన్ ఎస్టేట్స్లో ఉంటుంది. రోడ్ మీద మీకు కనబడదు. అంటే దీని అడ్వాంటేజ్ ఏంటంటే లోపల చాలా సైలెంట్గా, కామ్గా ఉంటుంది. మెయిన్ రోడ్ మీద ప్రాజెక్ట్ ఉంటే సౌండ్ పొల్యూషన్, డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా వస్తాయి. దెన్ క్వాలిటీ చూశారు. ఓకే. దెన్ ఓన్లీ 340 అపార్ట్మెంట్స్ ఇన్ 3.5 acres. ఓకే. దెన్ 2400 3 BHKs అండ్ 3400 3 BHKs. అన్నిటికంటే ముఖ్యంగా అట్ నో ఎక్స్ట్రా కాస్ట్. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. యూ కెన్ ఆల్సో బుక్ 1 అపార్ట్మెంట్ హియర్. తప్పకుండా సార్.
సో చూసారు కదా, జస్ట్ మనకి ఎంత బ్యూటిఫుల్గా 3 BHK అనేది ఉంది అనేది మనం క్లియర్గా చూసేసాం, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. అండ్ జస్ట్ 3.5 acresలోనే ఆల్మోస్ట్ 17 floors అండ్ 340 3 BHK అండ్ 4 BHK ఈస్ట్ అండ్ వెస్ట్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కూడా బుక్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి, డైరెక్ట్గా ఆఫీస్ని విజిట్ చేయండి. అండ్ మనకి కావాల్సినటువంటి మోడల్ హౌస్ కూడా, మోడల్ ఫ్లాట్ కూడా ఉంది, మనం డైరెక్ట్గా క్లియర్గా చూడొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా లిమిటెడ్లో, అంటే జస్ట్ 2 to 3 monthsలోనే ఆక్యుపై అయ్యే విధంగా చాలా రెడీగా ఉన్నాయి. ఆల్ బ్యాంక్స్ లోన్స్ అవైలబిలిటీ ఉంది. మీ సివిల్ స్కోర్ కనుక బాగున్నట్టయితే చాలా తక్కువ పేమెంట్ని మనం పర్చేస్ చేసుకుని రిమైనింగ్ ఎక్కువ పేమెంట్కి లోన్కి కూడా వెళ్ళొచ్చు అనమాట.